దుఃఖం లేనోడు బర్రెను కొనుక్కున్నట్టే అవుతుందట సెకండ్ హ్యాండ్లా బండ్లను కొనుక్కున్నోళ్లకు. అంటే బండ్లు బాగా రిపేర్కి వచ్చి సతాయిస్తున్నాయనా? కాదు కాదు, బండికి రిపేర్కి వస్తే మెకానిక్ చేసి పెడతాడు. అసలు బండే లేకుండా పోతే ఇంకేం రిపేర్ చేస్తాడు బండి పోయి టౌన్లు ఉంటే? ఏంది సావిత్రి, ఏం చెప్తున్నావు? మాకు ఎటూ అర్థమైతే లేదు, జర క్లియర్గా చెప్పరాదు అని మీరు అంటున్నారు కదా. నాకు అర్థమైంది, మీరు వార్త చూడండి. ఏడనన్నా ఇంత ప్లాటో జాగనో కొంటే పైసలు కట్టంగానే మొదలేం చేస్తాం? మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించుకుంటాం. గప్పుడే అది మనది అవుతుంది రూల్స్ ప్రకారం. కానీ సెకండ్ హ్యాండ్ బండ్లు కొన్న చాలా మంది వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించుకోరు. ఏమైతే అని లాపర్వా చేస్తారు. ఓనర్ మారి కాయిదాలల్ల పేరు మారని బండ్లు పట్నంలా 6 లక్షలకు మీదనే తిరుగుతున్నాయట. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చే వరకు ఓనర్ పేరు మీద కాయిదాలు లేకుంటే గుంజుకపోయి స్టేషన్లు వేస్తారట పోలీసోళ్ళు. ఇక మరి స్టేషన్కు పోయిన బండ్ల కథ ఏమైతుందో తెలుసు కదా. శిలుం బట్టి పాత ఇనుప సామాన్కి జోకిచ్చుడైతుంది. మరి పోలీసోళ్లకు ఇప్పుడే ఈగరం ఎందుకు వచ్చిందంటే, ఈ నడుమ పట్నంలా పుస్తెలతాలు తెంపుకోబోతున్న దొంగ బట్టే వాజగాళ్ళు చాలా మంది గిసొంటి బండ్ల మీదనే తిరుగుతున్నారట. బండి నెంబర్ యాది పెట్టుకొని ఓనర్ ఇంటికి పోతే ఎన్నడో ఏండ్ల కిందటనే బోకరగాళ్ళకు అమ్మేసినాం అని చెప్తున్నారట. బండి మీద ముగ్గురెక్కి రువ్వడి మీద ఉరికినా సిగ్నల్ కాడ ఎర్ర లైట్ పడ్డా ఎగేసుకుని ఉరికితే ట్రాఫిక్ పోలీసోళ్ళు ఇంటికి చలాన్లు పంపితే చాలా మంది ఈ బండిని చాలా ఏండ్ల కిందనే వేరేటోళ్ళకి అమ్మినాం, మీరు మా ఇంటికి ఎందుకు వచ్చిండ్రు అని కసిరిస్తున్నారట. దొంగలు దొరుకుతలేరు, చలాన్ల పైసలు వసూలు కావు. గందుకే పట్నం పోలీసార్లు గీ ఉపాయం చేసిండ్రట. డిసెంబర్ 31 వరకు కాయిదాలు బందోబస్తు చేపించుకోకుంటే కొత్త సంవత్సరంలా బస్సులలో ఎక్కి తిరిగే కథ అవుతుంది. జర పైలెం మరి.